దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక గోల్డెన్ ఏజ్ అంటే ఒక స్వర్ణయుగం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం మధ్య వెలిసిన సంగమయుగం. ఓకే, ఇక ఈ అద్భుతమైన కాలం నాటి విశేషాలు, వాళ్ళ పాలన, సాహిత్యం వీటన్నింటినీ వివరంగా చూద్దాం రండి. సో ఈరోజు మనమేం చూడబోతున్నామంటే, ముందుగా సంగమయుగమంటే ఏంటో ఒక పరిచయం, ఆ తరువాత చేర, చోళ, పాండ్య అనే ఆ 3 గొప్ప రాజ్యాల కథ తెలుసుకుందాం. వాళ్ళ పరిపాలన ఎలా ఉండేది, వాళ్ళ సమాజం ఎలా ఉండేది అని చూసి, చివరిగా వాళ్ళ అద్భుతమైన సాహిత్యంతో ఈ ప్రయాణాన్ని ముగిద్దాం. సరే, ముందుగా ఫస్ట్ సెక్షన్ సంగమయుగం ఒక పరిచయం. అసలు ఈ ప్రాచీన తమిళకం యొక్క 3 కిరీటాధిపతులు ఎవరో కలుసుకుందాం. ఇక్కడ చూస్తున్న ఈ టేబుల్, ఇది మనకు ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఆ కాలంలోని 3 ప్రధాన శక్తులను ఇది మనకు పరిచయం చేస్తుంది. వాళ్లే చేర, చోళ, ఇంకా పాండ్యలు. చూడండి, ప్రతి ఒక్కరికి వారి స్వంత చిహ్నం, రాజధాని, ఇంకా గొప్ప పాలకులున్నారు. ఇది వాళ్ల ఐడెంటిటీని చూపిస్తుంది. రైట్, ఇక మనం మొదటి రాజ్యం వైపు వెళ్దాం. చేర రాజ్యం. వీళ్లను పశ్చిమ తీరానికి అధిపతులు అనేవాళ్లు. ఎందుకంటే వీళ్లు ఇప్పటి కేరళ, తమిళనాడులోని చాలా కీలకమైన ప్రాంతాలను కంట్రోల్ చేసేవాళ్లు. ఇప్పుడు చేర రాజ్యం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. వాళ్ల చిహ్నం అంటే ఎంబ్లెం వచ్చి విల్లు. వాళ్ల రాజధాని వంజి. ఇకపోతే వాళ్లకి ముజ్రిస్, తొండి అనే 2 చాలా ముఖ్యమైన పోర్ట్స్ అంటే ఓడరేవులు ఉండేవి. ఈ ఓడరేవులు ఎందుకంత ముఖ్యమంటే రోమన్ సామ్రాజ్యంతో వ్యాపారానికి ఇవే హబ్స్. అందుకే చేరరాజ్యం అంత పవర్ఫుల్. ఇక చేర రాజుల్లో 2 చాలా ఫేమస్. ఒకరు ఉద్యంగేరల్, ఈయన తన దాతృత్వానికి, ఉదారతకు ప్రసిద్ధి. మరొకరు ఇంకా గొప్ప రాజు సెంగుట్వన్. ఈయన్ని రెడ్ చేర అని కూడా పిలుస్తారు. ఈయన ఏకంగా నార్త్ ఇండియా మీదకు దండెత్తి గంగానదిని దాటాడు. ఎంత పరాక్రమవంతుడో కదా! అంతేకాదు, సెంగుట్టువన్ ఒక ప్రత్యేకమైన సాంప్రదాయాన్ని కూడా మొదలుపెట్టాడు. అదే పట్టినీ కల్ట్, అంటే కన్నగి అనే ఒక పతివ్రతను దేవతగా పూజించడం. కన్నగిని పవిత్రతకు చిహ్నంగా భావించేవాళ్లు. ఈ ఆరాధనను మొదలుపెట్టింది సెంగుట్టువనే. ఓకే, చేర రాజ్యం నుంచి ఇప్పుడు మనం కావేరీ డెల్టా పాలకులైన చోళరాజ్యం వైపు వెళ్దాం. వీళ్లు చాలా పవర్ఫుల్. సారవంతమైన భూములు, పెద్ద పెద్ద ఆశయాలున్న రాజులకు చోళరాజ్యం పెట్టింది పేరు. చోళల చిహ్నం పులి. వాళ్ళ రాజ్యం ఇప్పటి తంజావూరు ప్రాంతంలో పెన్నార్ వెల్లార్ నదుల మధ్య ఉండేది. రాజధాని ఉరయూర్. ఇది అప్పట్లో కాటన్ ట్రేడ్కు చాలా ఫేమస్. ఇక వాళ్ల మెయిన్ పోర్ట్ పుహార్ లేదా కావేరీ పట్టణం. ఈ పోర్ట్ నుంచి వాళ్ల వ్యాపారమంతా జరిగేది. ఇక వాళ్ల ఆశయాలు ఎంత పెద్దవో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు, 160 కిలోమీటర్లు. గొప్ప చోళరాజైన కరికాల కావేరీ నదికి అడ్డంగా 160 కిలోమీటర్ల పొడవైన రాతికట్టును కట్టించాడు. ఆలోచించండి, ఆ రోజుల్లో అది ఎంత పెద్ద ఇంజనీరింగ్ అద్భుతమో. సరే, మన ప్రయాణంలో మూడోది, చివరిది అయిన పాండ్యారాజ్యం. వీళ్ళు 3 విషయాలకు చాలా ఫేమస్: ముత్యాలు, రోమ్తో వ్యాపారం, ఇంకా తమిళ సాహిత్యాన్ని పోషించడం. అందుకే వాళ్లను సంగం సభల పోషకులు అంటారు. పాండ్యుల చిహ్నం చేప, రాజధాని మధురై. వీళ్ళు ముత్యాల వ్యాపారంలో నంబర్ 1. వాళ్ల కీర్తి ఎంతలా వ్యాపించిందంటే గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీస్ కూడా తన పుస్తకాల్లో పాండ్యుల గురించి రాశాడు. అయితే పాండ్యుల చరిత్రలో ఒక విషాదగాథ కూడా ఉంది. వాళ్ల గొప్ప రాజు నెడుంజలియన్ ఒక పెద్ద తప్పు చేస్తాడు. తన భర్త కోవలన్కు అన్యాయంగా మరణశిక్ష విధించడంతో కన్నగి కోపంతో మధురై నగరం అగ్నికి ఆహుతి అవుతుందని శపిస్తుంది. ఆ శాపం వల్లే నగరం నాశనమైందని ఒక కథనం. ఓకే, ఇప్పటివరకు 3 రాజ్యాల గురించి విడివిడిగా చూస్తాం. ఇప్పుడు వీళ్ళ అందరి పరిపాలన, సమాజం ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. అంటే ఈ సంగమ రాజ్యాలను ఎలా పాలించేవాళ్లు? పరిపాలన మొత్తం రాజు చేతిలోనే ఉండేది.
రాజును కో మన్నం వేందన్ అని పిలిచేవాళ్లు. రాజుకు సహాయంగా అవై అనే ఒక సభ ఉండేది. ఇంకా పంచమహాసభ అని 5 ముఖ్య అధికారుల బృందం ఉండేది. వాళ్ళెవరంటే మంత్రులు, పురోహితులు, రాయబారులు, సేనాధిపతి, ఇంకా గూఢచారులు. ఈ 5 చాలా కీలకం. ఇక రాజ్యాన్ని పరిపాలన సౌలభ్యం కోసం ఎలా విభజించారు? మొత్తం రాజ్యాన్ని మండలం అనే ప్రావిన్సులుగా, మండలాన్ని నాడు అనే జిల్లాలుగా, నాడును ఊర్ అనే పట్టణాలుగా, ఇంకా చిన్న గ్రామాలను పెరూర్ లేదా సిరూర్ అని పిలిచేవాళ్లు. చూశారా ఎంత పక్కాగా ఆర్గనైజ్ చేశారో? ఇక వాళ్ల సమాజం గురించి చెప్పాలంటే ఈ టేబుల్ చాలా ఇంట్రెస్టింగ్. వాళ్ళు నివసించే భూమిని భౌగోళికంగా 5 రకాలుగా విభజించారు. దీన్నే పంచతినై అంటారు. అంటే కురింజి అంటే పర్వత ప్రాంతం, అక్కడ వాళ్ళు వేటాడతారు. ముళ్ళై అంటే అడవి ప్రాంతం, అక్కడ పశుపోషణ చేస్తారు. అలా ప్రతి ప్రాంతానికి అక్కడి ప్రజలకు వాళ్లకంటూ ఒక వృత్తి, ఒక జీవన విధానం ఉండేది. చాలా అద్భుతంగా ఉంది కదా? ఇక మనం చివరి ఇంకా అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. సంగమ యుగానికి ఆపేరే తెచ్చిపెట్టిన వాళ్ల సాహిత్యం. ఇది తమిళ ప్రజల ఆత్మరాంటిది. అసలు సంగం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక అసెంబ్లీ లేదా సభ. పాండ్యరాజుల పోషణలో మదురైలో గొప్ప గొప్ప తమిళ కవులు, పండితులు కలిసి సమావేశాలు నిర్వహించేవాళ్లు. ఈ సమావేశాలనే సంగం అనేవాళ్లు. వీటివల్లే ఈ యుగానికి ఆ పేరు వచ్చింది. నిజానికి 3 సంగమాలు జరిగాయని అంటారు. మొదటి సంగం నాటి రచనలేవీ మనకు దొరకలేదు. కాని రెండవ సంగం నుంచి తొల్కాప్యం అనే ఒక అద్భుతమైన గ్రంథం మాత్రం మనకు దొరికింది. ఇది తమిళ సాహిత్యంలోనే అత్యంత పురాతనమైన రచన. కేవలం గ్రామర్ పుస్తకం కాదు, ఇది తమిళ భాషకే ఒక ఫౌండేషన్ లాంటిది. ఇక ఆ కాలంలో పుట్టిన 2 గొప్ప ఇతిహాసాలు. మొదటిది శిలప్పదికారం అంటే కాళిగజ్జెల కథ. ఇది కోవలన్ కన్నగిల విషాదగాథ. అన్యాయానికి గురైన తన భర్త కోసం కన్నగి చేసే పోరాటమే ఈ కథ. రెండవది మణిమేఖలై. ఇది శిలప్పదికారంకి సీక్వెల్ లాంటిది. కోవలన్ కూతురి జీవితం గురించి చెబుతుంది. సో ఇదంతా చూశాక మనకొక ప్రశ్నొస్తోంది కదా, ఈ పురాతన ఇతిహాసాల్లోని థీమ్స్ అంటే న్యాయం, ప్రేమ, కర్తవ్యం, విధి, ఇవి ఇప్పటికీ మనం చెప్పే కథలను, చూసే సినిమాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? 2000 ఏళ్ల నాటి ఆ కథల్లోని ఎమోషన్స్ ఇప్పటికీ మనకు ఎందుకు కనెక్ట్ అవుతున్నాయి? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఊహించుకోండి, సున్నాను కనుగొన్న ఒక కాలం, గొప్ప గొప్ప కావ్యాలు, అద్భుతమైన కళలు పుట్టిన ఒక యుగం. అవును, ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అని పిలుచుకునే గుప్త సామ్రాజ్యం గురించి మాట్లాడుకోపోతున్నాం. దాని వెలుగు నీడలన్నింటినీ అన్వేషిద్దాం. సరే, మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ఫస్ట్ గుప్తరాజుల రాజకీయ కథ తెలుసుకుందాం. వాళ్ళెలా పైకొచ్చారు, ఎలా పతనమయ్యారు అని. ఆ తర్వాత కేవలం యుద్ధాలు, విజయాలే కాకుండా ఈ కాలాన్ని నిజంగా స్వర్ణయుగం అని ఎందుకంటారో ఆ అసలు కారణాల్లోకి వెళ్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, దాదాపు 200 సంవత్సరాల పాటు ఈ పాలకులు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడమే కాదు, భారతదేశ చరిత్రలోనే ఎవరూ చూడని ఒక సాంస్కృతిక, శాస్త్రీయ పురోగతికి పునాదులు వేశారు. మొదటి చంద్రగుప్తుడితో మొదలై స్కందగుప్తుడి వరకు సాగిన ఈ ప్రయాణాన్ని చూద్దాం పదండి. ప్రతి గొప్ప సామ్రాజ్యానికి ఒక చిన్న ఆరంభం ఉంటుంది. అలాగే గుప్తుల కథ కూడా. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో మగధలో గుప్తుడు అనే ఒక వ్యక్తితో మొదలైంది. వాళ్ళెవరో, వాళ్ల మూలాలేంటో సరిగ్గా తెలీదుగాని వాళ్ల ఆశయాలు మాత్రం చాలా పెద్దవి. అయితే అసలు సిసలైన సామ్రాజ్య నిర్మాత మాత్రం మొదటి చంద్రగుప్తుడే. తను కేవలం మహారాజా అనే బిరుదుతో ఆగిపోలేదు. మహారాజాధిరాజా అంటే రాజులకే రాజు అనే బిరుదు తీసుకున్నాడు. అంటే తన వంశం భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతోందో అప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడన్మాట. ఇక్కడ అసలు విషయమేంటంటే
అతడిది మామూలు తెలివి కాదు. కేవలం యుద్ధాలతోనే కాదు, పెళ్లి సంబంధాలతో కూడా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అప్పట్లో చాలా పవర్ఫుల్ అయిన లిచ్ఛవి యువరాణిని పెళ్లి చేసుకుని అధికారం, సంపద, సైనిక బలం అన్నీ సంపాదించాడు. ఇది ఒక పక్కా పొలిటికల్ మూవ్. ఇక అతని వారసుడు సముద్రగుప్తుడి దగ్గరకొద్దాం. చాలామంది ప్రకారం ఈ వంశంలోనే అత్యంత గొప్ప రాజు ఇతనే. అదృష్టమేంటంటే ఇతని పాలన గురించి మనకు చాలా వివరంగా రికార్డులు దొరికాయి. అతని విజయాల గురించి మనకు తెలిసిన సమాచారానికి మెయిన్ సోర్స్ ఈ ప్రయాగ ప్రశస్తి. ప్రశస్తి అంటే పొగడ్త. ఇది అతని ఆస్థాన కవి రాసింది కాబట్టి సహజంగానే అతన్ని ఓటమెరుగని యోధుడిగా, ఒక దేవుడిలా పొగడ్తలతో ముంచెత్తారు. సో ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అతని పాలసీ అన్ని చోట్లా ఒకేలా లేదు. నార్త్ ఇండియాలో రాజ్యాల్ని నేరుగా కలిపేసుకున్నాడు. కాని సౌత్ ఇండియాలో మాత్రం రాజులని ఓడించినా వాళ్ల రాజ్యాల్ని వాళ్లకి ఇచ్చేసి వాళ్లతో స్నేహంగా ఉన్నాడు. చాలా తెలివైన స్ట్రాటజీ కదా. సముద్రగుప్తుడి తర్వాత అతని కొడుకు రెండవ చంద్రగుప్తుడు వచ్చాడు. విక్రమాదిత్యుడు అని కూడా పిలుస్తారు. ఇతని కాలంలోనే గుప్త సామ్రాజ్యం తన అత్యున్నత స్థాయికి, అంటే పీక్స్కి చేరింది. ఇతను కూడా తన తాత, తండ్రిలాగే పెళ్లి సంబంధాలు, యుద్ధాలు రెండింటినీ ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా శకులను ఓడించడం ద్వారా అరేబియా సముద్రం వరకు సామ్రాజ్యాన్ని విస్తరించి చాలా కీలకమైన వాణిజ్య మార్గాలను తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఇతని గొప్పతనం కేవలం యుద్ధాల్లోనే కాదు, అతని ఆస్థానంలో కూడా కనిపిస్తుంది. అతని కోర్టులో నవరత్నాలు అనే 9 మంది మేధావులు ఉండేవారు. వాళ్లల్లో కవి కాళిదాసు, డాక్టర్ ధన్వంతరి లాంటి వాళ్లు ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అది కేవలం సైనిక శక్తికే కాదు, తెలివితేటలకు, కళ్లలకు కూడా స్వర్ణయుగమని. కాని ఏ సామ్రాజ్యమూ శాశ్వతం కాదు కదా. రెండవ చంద్రగుప్తుడి మరణం తర్వాత గుప్త సామ్రాజ్యం మీద బయటినుంచి ప్రమాదాలు రావడం మొదలైంది. ఒకవైపు మొదటి కుమారగుప్తుడు నలంద లాంటి గొప్ప విశ్వవిద్యాలయాన్ని కడుతుంటే, మరోవైపు ఉత్తరం నుంచి హూణుల రూపంలో ఒక పెద్ద తుఫాను ముంచుకొస్తోంది. అతని తర్వాత వచ్చిన కొడుకు స్కందగుప్తుడు ఆ తుఫానును ఎదుర్కోవడానికే తన జీవితాన్ని అంకితం చేయాల్సొచ్చింది. స్కందగుప్తుడు యుద్ధాల్లో గెలిచాడు నిజమే, కాని ఆగకుండా జరుగుతున్న ఈ యుద్ధాల వల్ల సామ్రాజ్య ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ఎకానమీ దెబ్బతింది. చివరికి క్రీస్తు శకం 540 నాటికి ఈ గొప్ప సామ్రాజ్యం పతనమైపోయింది. ప్రతి గెలుపుకి ఒక మూల్యం చెల్లించాల్సిందే మరి. ఇప్పటిదాకా మనం రాజకీయ కథ చూశాం, రాజులు, యుద్ధాలు అన్నీ. సరే, అసలు విషయానికి వద్దాం. ఇంతకీ ఈ కాలాన్ని స్వర్ణయుగమనేందుకంటారు? ఆ విశాల సామ్రాజ్యాన్ని వాళ్ళు ఎలా పరిపాలించారు చూద్దాం. అంతకు ముందున్న మౌర్యులలాగా అంతా రాజు చేతిలోనే కాకుండా గుప్తుల పరిపాలన కొంచెం డిఫరెంట్గా, వికేంద్రీకృతంగా ఉండేది. అంటే పవర్ని షేర్ చేశారన్నమాట. చూడండి, వాళ్ల అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎంత క్లియర్గా ఉందో. పవర్ని కేంద్రం నుంచి రాష్ట్రాలకు, అక్కడ్నుంచి జిల్లాలకు, చివరికి గ్రామ స్థాయి వరకు పంచారు. దీనివల్ల లోకల్ లీడర్స్కి కొంత ఫ్రీడమ్ దొరికింది. అంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించడం కూడా సులువైంది. ఇక వాళ్ల ఎకానమీకి భూమి శిస్తే బ్యాక్ బోన్. అందుకే భూమిని ఇంత పక్కగా వర్గీకరించారు. వ్యవసాయం చేసే భూమి, నివసించే భూమి, పశువుల మేతకి, ఇలా ప్రతి రకం భూమికి ఒక లెక్క, ఒక పన్ను విధానం ఉండేది. వాళ్ల పరిపాలన ఎంత ఆర్గనైజ్డ్గా ఉండేదో దీని బట్టే అర్థమవుతుంది. మరి ఆదాయం ఎలా వచ్చేది? రకరకాల పన్నుల ద్వారా. పంటలో 6వ వంతు భాగగా ఇవ్వాలి. అప్పుడప్పుడు పండులు, కట్టెలు లాంటివి భోగగా ఇవ్వాలి. అన్నింటికన్నా దారుణమైనది విష్టి. అంటే ప్రజలు ఏ జీతం లేకుండా ఫ్రీగా సైన్యానికి, అధికారులకు పనిచేయాలి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఈ యుగానికి స్వర్ణయుగం అని పేరు తెచ్చిపెట్టిన సమాజం, సంస్కృతి గురించి చూద్దాం. ఇక్కడే మనం ఒక పెద్ద వైరుధ్యాన్ని గమనించాలి. కళలు, సైన్స్ పరంగా
ఇది గోల్డెన్ ఏజ్ అయినా సామాజికంగా అందరికీ ఇది స్వర్ణయుగం కాదు. స్త్రీల పరిస్థితి దిగజారింది, కుల వ్యవస్థ చాలా కఠినంగా మారింది, అంటరానితనం పెరిగిపోయింది. వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉంటే నీడ కూడా అంతే గాఢంగా ఉంటుంది. ఈ యుగంలో సృజనాత్మకత ఎలా వెల్లివిరిసిందో చెప్పడానికి ఈ చిత్రాలు చాలు. దేవాలయ నిర్మాణంలో నగర స్టైలొచ్చింది ఇక్కడే. సారనాథ్లోని బుద్ధుడి విగ్రహం, అజంతాలోని అద్భుతమైన పెయింటింగ్స్ అన్నీ ఈ కాలానికి చెందినవే. సాహిత్యమైతే ఇక వేరే లెవెల్. మనం ఇప్పటికీ చదువుకునే పురాణాలు, రామాయణం, మహాభారతం లాంటివి వాటి ఫైనల్ షేప్కి వచ్చింది ఈ కాలంలోనే. కాళిదాసు లాంటి కవులు అద్భుతమైన నాటకాలు రాశారు. సో చివరిగా ఒక ప్రశ్న మిగిలిపోతోంది. గుప్తుల కాలం నిజంగా స్వర్ణయుగమేనా? అయితే అది ఎవరికి స్వర్ణయుగం? చరిత్ర ఎప్పుడూ నలుపు తెలుపుల్లో ఉండదని, ప్రతి వెలుగు వెనుక ఒక నీడ ఉంటుందని గుర్తుచేసే కాలమిది. ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఆ గందరగోళం నుంచే కొత్త శక్తులు పుడతాయి కదా. సరిగ్గా అలాంటి ఒక కథే ఇది, వర్ధన రాజవంశం కథ. ప్రాచీన భారతదేశపు చివరి గొప్ప హిందూ సామ్రాజ్యాల్లో ఒకటి. ద్రోహం, ఆశయం, అద్భుతమైన సాంస్కృతిక విజయాలు అన్నీ కలగలిపిన కథ ఇది. సరే, ఈ అద్భుతమైన కథను మనం 5 భాగాలుగా చూద్దాం. మొదట ఈ రాజవంశం ఎలా మొదలైంది, ఆ ప్రారంభంలోనే ఎన్ని కష్టాలు పడిందో తెలుసుకుందాం. ఆ తర్వాత ఒక యువరాజు ఎలా అధికారాన్ని చేపట్టాడో చూద్దాం. ఆపై అతని విజయాలు, ఎదుర్కొన్న పరాజయాలను పరిశీలిద్దాం. అతని సాంస్కృతిక వారసత్వం గురించి మాట్లాడుకొని చివరగా ఒక గొప్ప యుగం ఎలా ముగిసిందో చర్చిద్దాం. సరే, ఇంక కథలోకి వెళ్ళిపోదాం. టైం పీరియడ్ 6వ శతాబ్దం. ఒకప్పుడు భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన గుప్త సామ్రాజ్యం హూణుల దాడులతో బలహీనపడిపోయింది. ఆ రాజకీయ శూన్యంలోనే ఒక కొత్త రాజవంశానికి బీజం పడింది. ఈ టైంలైన్ చూడండి. పుష్యభూతి వంశం కథ ఇక్కడే మొదలవుతోంది. వాళ్లు మొదట్లో గుప్తుల కింద సామంతులుగా ఉండేవారు, పెద్దగా ఎవరికీ తెలీదు. కాని ప్రభాకరవర్ధనుడు వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. వాళ్లు ఒక స్వతంత్ర శక్తిగా ఎదిగి నార్త్ ఇండియాలో తమకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. కాని కథ ఇక్కడే ఒక పెద్ద మరుపు తీసుకుంది. అధికారం చేపట్టిన కొద్ది రోజులకే రాజవంశం పెద్ద సంక్షోభంలో పడింది. ప్రభాకరవర్ధనుడు చనిపోగానే అతని కొడుకు రాజ్యవర్ధనుడు సింహాసనమెక్కాడు. కాని పాపం అతన్ని ఒక రాజకీయ కుట్ర చుట్టుముట్టింది. ఒక శత్రువుని ఓడించి వస్తున్నాడు అనుకునేలోపే ఇంకొకడు, అంటే గౌడరాజు శశాంకుడు అతని మోసంతో చంపేశాడు. అంతేకాదు, వాళ్ల చెల్లెలు రాజ్యశ్రీని బంధించాడు. చూశారా, రాజ్యం అనాథైపోయింది. మొత్తం గందరగోళం. ఇలాంటి అల్లకల్లుల పరిస్థితుల్లో అందరి కళ్ళూ ఒకే ఒక్క వ్యక్తి మీద పడ్డాయి. అతనే రాజ్యవర్ధనుడి తమ్ముడు హర్షవర్ధనుడు. ఒక టీనేజర్ భుజాలపై ఇప్పుడు ఒక సామ్రాజ్యం భవిష్యత్తు ఆధారపడి ఉంది. అప్పుడు అతని వయస్సు కేవలం 16 సంవత్సరాలు. క్రీస్తు శకం 606లో ముక్కలైపోయిన ఒక సింహాసనాన్ని అధిష్ఠించాడు హర్షుడు. ఇది కేవలం ఒక పట్టాభిషేకం కాదు, చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. అదే హర్షశకం. ఒక కుర్రాడు చరిత్రనే మార్చబోతున్నాడు. హర్షుడు ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. అతని చర్యలు చాలా వేగంగా, చాలా తెలివిగా ఉన్నాయి. ఫస్ట్ చావుకు దగ్గరైన తన సోదరిని కాపాడాడు. తరువాత తన రాజ్యాన్ని కన్నౌజుతో కలిపేసి దాన్ని ఒక పవర్ఫుల్ క్యాపిటల్గా మార్చాడు. దీంతో నార్త్ ఇండియాపై తన పట్టును పూర్తిగా బిగించాడు. ఓకే, అధికారం చేతికొచ్చింది. ఇప్పుడు తన దృష్టిని సామ్రాజ్య విస్తరణ వైపు మళ్లించాడు. తన అన్న చావుకు ప్రతీకారం తీర్చుకోవాలి, ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఏకం చెయ్యాలి. ఇవే అతని లక్ష్యాలు. నార్త్ ఇండియాలో అయితే హర్షుణ్ణి ఆపేవాడే లేడు. గంగా మైదానం మొత్తం తన కంట్రోల్లోకొచ్చేసింది. కానీ సౌత్ ఇండియా వైపు అతని ప్రయాణం ఆగిపోయింది. ఇక్కడ చూస్తున్నాం గదా, నర్మదా నది దగ్గర చాళుక్యరాజు రెండో పులకేసి అతనికి గట్టి షాకిచ్చాడు. ఆ ఒక్క ఓటమితో హర్షుడి సామ్రాజ్యానికి సౌత్లో ఒక బార్డర్ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది.
సౌత్లో హర్షుని ఓడించింది చాళుక్యులే గదా, కాని వాళ్ళే అతనికి సకలోత్తరాపదేశ్వర అని బిరుదిచ్చారు. అంటే యావత్ ఉత్తర దేశానికి అధిపతి అని అర్థం. అంటే చూడండి, శత్రువులు కూడా నార్త్లో అతని పవర్ని ఎంతగా గుర్తించారో. హర్షుడి బలం కేవలం కత్తిలోనే కాదు, తెలివిలో కూడా ఉంది. అతను ఇండియా దాటి ఆలోచించాడు. అప్పటి సూపర్ పవర్ అయిన చైనాలోని ట్యాంగ్ సామ్రాజ్యంతో సంబంధాలు పెట్టుకున్నాడు. అంతకంటే ముఖ్యంగా ఫేమస్ చైనీస్ ట్రావెలర్ హ్యూయెన్ట్సాంగ్కు తన రాజ్యంలో ఆశ్రయం కల్పించాడు. నిజం చెప్పాలంటే హ్యూయెన్ట్సాంగ్ రాసిన పుస్తకాల వల్లే మనకు హర్షుడి పాలన గురించి ఇన్ని విషయాలు తెలిసాయి. కాని హర్షుడి గొప్పతనం కేవలం యుద్ధాల్లో, రాజకీయాల్లోనే లేదు. అతను కళలకు, సాహిత్యానికి, విజ్ఞానానికి పెట్టిన పీట అసాధారణం. అందుకే అతని కాలం ఒక సాంస్కృతిక స్వర్ణయుగమయ్యింది. ఇక్కడ ఒక అద్భుతమైన విషయమేంటంటే, హర్షుడు కేవలం కళలను ప్రోత్సహించడమే కాదు, తనే ఒక కళాకారుడు. అవును, అతను స్వయంగా నాగానంద, రత్నావళి, ప్రియదర్శిక లాంటి గొప్ప సంస్కృత నాటకాలు రాశాడు. అందుకే అతన్ని రచయిత రాజు అంటారు. అంటే ఒక రాజుకి కత్తి పట్టడమే కాదు, కలం పట్టడం కూడా తెలియాలని నిరూపించాడు. ఒక గొప్ప నాయకుడి చుట్టూ గొప్పవాళ్లుంటారు కదా, హర్షుడి ఆస్థానం కూడా అంతే. బాణభట్టుడిలాంటి గొప్ప పండితులకు అతను ఆశ్రయం కల్పించాడు. ఈ బాణభట్టుడు రాసిన హర్షచరిత నుంచే మనకు హర్షుడి కథ తెలిసింది. హర్షుడి పాలనలో మత సహనానికి, చదువుకు చాలా ప్రాధాన్యత ఉండేది. కన్నౌజ్, ప్రయాగ లాంటి చోట్ల అన్ని మతాల వాళ్లని పిలిచి పెద్ద పెద్ద సభలు పెట్టేవాడు. అంతకంటే ముఖ్యంగా అప్పటి ప్రపంచ ప్రసిద్ధ నలంద యూనివర్సిటీకి ఏకంగా 100 గ్రాణాల ఆదాయాన్ని దానంగా ఇచ్చాడు. చదువుకి అతను ఎంత విలువ ఇచ్చాడో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ఇంతటి కీర్తి, ఇంతటి వైభవం, కాని హర్షుడు కట్టిన ఈ గొప్ప సామ్రాజ్యం ఒకే ఒక్క అతి పెద్ద సవాలును ఎదుర్కోలేకపోయింది. అదే వారసుడు లేకపోవడం. క్రీస్తు శకం 647లో హర్షుడు చనిపోయాడు. కాని అతను చేసిన అతిపెద్ద తప్పేంటంటే, తన తరువాత ఈ సింహాసనాన్ని ఎక్కే వారసుడిని సిద్ధం చేసుకోలేదు. ఇంత పెద్ద సామ్రాజ్యం ఒక బలమైన లీడర్ లేకుండా ఎలా నిలబడుతుంది? అందర్నీ కలిపి ఉంచే హర్షుడు లేకపోవడంతో అధికారం కోసం కుమ్ములాటలు మొదలయ్యాయి. అతని మంత్రే సింహాసనాన్ని లాక్కున్నాడు. ఇంకేముంది, హర్షుడు ఎన్నో ఏళ్లు కష్టపడి కట్టిన ఆ గొప్ప సామ్రాజ్యం పేకమేడలా కూలిపోవటం మొదలైంది. ఇదంతా చూశాక మన ముందొక ప్రశ్న మిగిలిపోతుంది. గొప్ప పోషకుడు, గొప్ప రచయిత, కాని వారసుడిని ఏర్పాటు చేసుకోలేని రాజు హర్షుడి సామ్రాజ్యం శాశ్వతంగా నిలవాలని కట్టిందా, లేక ప్రాచీన భారతదేశం యొక్క చివరి వెలుగేనా? అంటే ఇండియా మళ్లీ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోవడానికి ముందు వచ్చిన చివరి గొప్ప సామ్రాజ్యం ఇదేనా? దీని గురించి ఆలోచించాలి. ఈరోజు మనం దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంలోకి ప్రయాణం చేయబోతున్నాం. ఇది 2 మహాసామ్రాజ్యాల కథ, చాళుక్యులు వర్సెస్ పల్లవులు. వాళ్ళది కేవలం సరిహద్దుల కోసం జరిగిన యుద్ధం మాత్రమే కాదు, అది దక్కన్పై ఆధిపత్యం కోసం, వాళ్ళ సాంస్కృతిక ముద్ర కోసం, ఇంకా రాళ్లలో తమ కీర్తిని శాశ్వతంగా నిలబెట్టుకోవడం కోసం జరిగిన ఒక మహాసంగ్రామం. మరి వాళ్ల మధ్య జరిగిన ఈ పోటీ ఈ ప్రాంత చరిత్రను ఎలా మార్చేసిందో తెలుసుకుందామా? సరే, మనం ఈ కథను ఎలా తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఈ ఇద్దరు ప్రత్యర్థులు ఎవరు, వాళ్ల మధ్య పోరాటానికి కారణమేంటో చూద్దాం. ఆ తర్వాత చాళుక్యుల స్వర్ణయుగం గురించి, దానికి పల్లవులు ఎంత గట్టిగా బదిలిచ్చారో తెలుసుకుందాం. వాళ్ల యుద్ధం కత్తులతోనే కాదు, ఉలులతో కూడా సాగింది. సో వాళ్ల మధ్య జరిగిన నిర్మాణాల పోటీని కూడా విశ్లేషిద్దాం. ఆ కాలంలోని ఇతర రాజవంశాల గురించి క్లుప్తంగా చూసి, చివరగా ఈ గొప్ప కథ మనకు మిగిల్చిన వారసత్వమేంటో సమీక్షించుకుందాం. సరే, కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. దక్కన్ ప్రత్యర్థులు. వకాటక సామ్రాజ్యం బలహీనపడటంతో దక్కన్లో ఒక పెద్ద పవర్ వాక్యూమ్ ఏర్పడింది. ఆ ఖాళీని భర్తీ చేయడానికి, తమ జెండాను ఎగరేయడానికి 2 మహాశక్తులు రంగంలోకి దిగాయనమాట. ఒకవైపు కర్ణాటకలోని వాతాపిని అంటే ఇప్పటి బాదామిని,
రాజధానిగా చేసుకున్న చాళుక్యులు, మరోవైపు తమిళనాడులోని కంచిని కేంద్రంగా చేసుకుని తొండై మండలాన్ని ఏలుతున్న పల్లవులు. వీళ్ళిద్దరి కళ్ళు ఒకే ప్రాంతంపై పడ్డాయి. అదే కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉన్న అత్యంత సాలవంతమైన రాయచూర్ దోఆబ్. ఆ భూభాగమే వారి శతాబ్దాల సంఘర్షణకు అసలు కారణమన్నమాట. ఇప్పుడు కథ చాళుక్యుల వైపు తిరుగుతోంది. వాళ్ల చరిత్రలో ఒక గొప్ప పాలకుడు ఉదయించాడు. అతని కాలంలో చాళుక్యుల శక్తి, కీర్తి అన్నీ శిఖరస్థాయికి చేరుకున్నాయి. అతనే మహాపరాక్రమశాలి, రెండో పులకేశి. అతని పరాక్రమం గురించి చెప్పాలంటే ఉత్తర భారతదేశ చక్రవర్తి అయిన హర్షవర్ధనుడి సైన్యాన్ని నర్మదా నది దగ్గరే అడ్డుకున్నాడు. ఈ గొప్ప విజయాన్ని అతని ఆస్థాన కవి రవికీర్తి ఐహోల్ శాసనంలో అద్భుతంగా వర్ణించాడు. అంతేకాదు, అతని కీర్తి దేశం దాటి పర్షియారాజు రెండో ఖుస్రావ్ ఆస్థానానికి చేరింది. చైనా యాత్రికుడు హ్యుయెన్సాంగ్ స్వయంగా వచ్చి అతని రాజ్యాన్ని సందర్శించాడు. ఇవన్నీ ఆనాడు చాళుక్యుల పవర్కే నిదర్శనం. కానీ ఏ కథలోనైనా ఒక మలుపు ఉంటుంది కదా. చాళుక్యుల ఆధిపత్యం ఇలాగే సాగిపోలేదు. పల్లవులు సైలెంట్గా తమ బలాన్ని పెంచుకుంటున్నారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం. ఆ సమయం రానే వచ్చింది. పల్లవరాజు మొదటి నరసింహవర్మ ప్రతీకారంతో రగిలిపోయాడు. క్రీస్తుశకం 642లో అతను రెండవ పులకేశిని ఓడించి చాళుక్యుల రాజధాని వాతాపిని తగలబెట్టేశాడు. ఆ విజయానికి గుర్తుగా అతనొక బిరుదు స్వీకరించాడు. అదే వాతాపికొండ. అంటే వాతాపిని జయించినవాడు అని అర్థం. ఇది చాళుక్య సామ్రాజ్యానికి పల్లవులిచ్చిన అతి పెద్ద షాక్. ఒక్క దెబ్బతో చాళుక్యుల గర్వం అణిగిపోయింది. ఆ పరాభావం నుంచి వాళ్లు మళ్లీ పూర్తిగా కోలుకోలేకపోయారు. వాళ్ల శక్తి నెమ్మదిగా క్షీణించడం మొదలైంది. ఇక విధి చూడండి. చివరికి వాళ్ల కింద సామంతులుగా ఉన్న రాష్ట్రకూటులే క్రీస్తుశకం 757లో తిరుగుబాటు చేసి వాతాపి చాళుక్యుల శకాన్ని ముగించారు. అయితే వాళ్ల మధ్య పోటీ కత్తితోనే ఆగిపోలేదు. ఇప్పుడు ఊలితో మొదలైంది. అవును, వాళ్ల మధ్య వాస్తుశిల్పంలో ఒక పెద్ద పోటీని నడిచింది. అద్భుతమైన దేవాలయాలు నిర్మించి తమ వారసత్వాన్ని రాళ్లలో శాశ్వతంగా నిలబెట్టాలని ఒకరితో ఒకరు పోటీపడ్డారు. దీన్నే మనం నిర్మాతల పోరాటమని పిలుచుకోవచ్చు. సో చాళుక్యులేం చేశారంటే వాళ్లకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. దాన్నే వేసరా లేదా దక్కన్ శైలి అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది నార్త్ ఇండియన్ నాగరా స్టైల్, సౌత్ ఇండియన్ ద్రావిడా స్టైల్, ఈ రెండింటినీ కలిపి చేసిన ఒక ఫ్యూజన్ అన్నమాట. ఈ కొత్త స్టైల్ తర్వాత రాష్ట్రకూటులు, హొయసలుల కాలంలో ఇంకా అద్భుతంగా అభివృద్ధి చెందింది. చాళుక్యుల ఆర్కిటెక్చర్ స్కిల్స్కి ఐహోల్, పట్టడకల్ అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఐహోల్ని అయితే టెంపుల్ ఆర్కిటెక్చర్ ల్యాబొరేటరీ అనే అంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు దాదాపు 70 దేవాలయాలతో ప్రయోగాలు చేశారు. కాని అసలు మ్యాజిక్ అంతా పట్టడకల్లో ఉంటుంది. అక్కడ ద్రావిడ స్టైల్లో విరూపాక్ష దేవాలయాన్ని, నాగర స్టైల్లో పాపనాథ దేవాలయాన్ని పక్కపక్కనే కట్టారు. అంటే మాకు 2 స్టైల్స్ వచ్చు అని చూపించుకున్నారన్నమాట. మరి చాళుక్యులు అలా చేస్తే పల్లవులు ఊరుకుంటారా? వాళ్ళు ద్రావిడ శైలితో ముందుకొచ్చారు. ఈ స్టైల్కి పునాదులు వేసింది పల్లవులే. తర్వాత వచ్చిన చోళుల కాలంలో ఇది పీక్స్కి చేరింది. ఇది వేసర శైలికి వాళ్ళిచ్చిన సమాధానం. పల్లవుల ఆర్కిటెక్చర్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది 4 స్టేజుల్లో జరిగింది. ఫస్ట్ మహేంద్రవర్మ టైంలో కొండలను తొలిచి గుహాలయాలు కట్టారు. తర్వాత మామల్లా టైంలో మహాబలిపురంలో ఒకే బండరాయిని రథాలుగా చెక్కారు. రాజసింహ టైంలో రాళ్వను పేర్చి కంచి కైలాసనాథ ఆలయం లాంటి స్ట్రక్చరల్ టెంపుల్స్ కట్టడం మొదలుపెట్టారు. ఫైనల్గా అపరాజిత గ్రూప్ వచ్చేసరికి ఆ కళ మరింత పరిణితి చెందింది. చూశారా, గుహల నుంచి అద్భుతమైన నిర్మాణాల వరకు ఎంత గొప్ప ప్రయాణమో! అయితే ఆ కాలంలో కేవలం ఈ ఇద్దరే లేరు. మొత్తం పొలిటికల్ సీన్ అర్థం చేసుకోవాలంటే గుప్తుల తర్వాత వచ్చిన ఇతర ముఖ్యమైన రాజ్యాల గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి.
చూడండి, ఈ లిస్టు చూస్తే మనకర్థమవుతుంది. చాళుక్యులు, పల్లవులతో పాటు తలకాడు గంగులు, వకాటకులు, కదంబులు ఇలా చాలా రాజవంశాలుండేవి. అంటే పవర్ కోసం ఎంత కాంపిటీషన్ ఉండేదో ఆలోచించండి. ప్రతి ఒక్కరూ తమ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న కాలమది. సరే, ఇంత కథ విన్నాం గదా, యుద్ధాలు, అద్భుతమైన కట్టడాలు, మరి ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? ఈ గొప్ప పోటీ మనకు ఎలాంటి వారసత్వాన్నిచ్చి వెళ్ళింది? ఒక్కసారి చూసేద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వాతాపి చాళుక్యులకు, కంచీ పల్లవులకు మధ్య జరిగిన గొప్ప పోటీ. ఒకవైపు పులకేశి, మరోవైపు నరసింహవర్మ ఈ కథకు హీరోలు. వాతాపి కొండ అనే బిరుదు వాళ్ల ప్రతీకారానికి గుర్తు. వేసరా, ద్రావిడ శైలులు వాళ్ల కళాత్మక పోటీకి సాక్ష్యాలు. అన్నిటికంటే ముఖ్యంగా పల్లవుల ప్రభావం సముద్రాలు దాటి జావా, కంబోడియా లాంటి ఆగ్నేయాసియా దేశాలకు కూడా వ్యాపించింది. అది వాళ్లు మనకు మిగిల్చిన వారసత్వం. ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు. మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.